అందరికీ నమస్కారం. రంగుల పండగ హోలీ వచ్చేసింది. కానీ 2026 మార్చి 3న వచ్చే ఈ హోలీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే అదే రోజు ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ వింత చంద్రగ్రహణం కూడా సంభవించబోతుంది. ఒకవైపు రంగుల కేలి, మరోవైపు గ్రహణ నియమాలు. అసలు ఈ రోజున మనం ఏం చేయాలి? పండుగ జరుపుకోవచ్చా? గ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈరోజు మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా హోలీ గురించి మాట్లాడుకుందాం. వసంతకాలానికి స్వాగతం పలుకుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా మనం హోలీ జరుపుకుంటాం. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తననే దేవుడిగా కొలవాలని శాసిస్తాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువు పరమభక్తుడు. ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు తన సోదరి హోలిక సహాయం కోరతాడు. హోలికకు ఒక వరం ఉంటుంది. అదేమిటంటే ఆమె మంటల్లో కూర్చున్న దహనం కాదు, ఒక ప్రత్యేకమైన వస్త్రం ఆమెను కాపాడుతుంది. హిరణ్యకశిపుని ఆజ్ఞ మేరకు హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. కానీ ప్రహ్లాదుని నిశ్చలమైన భక్తి వల్ల ఆ రక్షణ కవచం ప్రహ్లాదుడికి చుట్టుకుంటుంది. ఫలితంగా హోలిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. భగవంతునిపై నమ్మకం ఉంటే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చని, చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరకు మంచే గెలుస్తుందని ఈ కథ చెప్తుంది. అంతేకాదు, హోలికా దహనం జరిగిన మరుసటి రోజున మనం రంగులతో పండుగ జరుపుకుంటాం. దీనికి 3 ప్రధాన కోణాలున్నాయి. హోలీ రోజున అందరూ రంగుల్లో మునిగిపోతారు. ముఖానికి రంగు పూశాక ఎవరు ధనవంతుడు, ఎవరు పేదవాడు, ఏ కులం అనే తేడాలు కనిపించవు. అందరూ సమానమే అనే సమానత్వ భావం ఈ పండుగలో కనిపిస్తుంది. పాత కక్షలను మర్చిపోయి కౌగిలించుకొని శుభాకాంక్షలు చెప్పుకునే రోజు ఇది. హోలీ వసంతకాలం రాకను సూచిస్తుంది. శీతాకాలం ముగిసి చెట్లు చిగురించి పూలు పూసే సమయం ఇది. పూర్వకాలంలో మోదుగు పూలు నుండి తీసిన సహజ రంగులను వాడేవారు. ఈ రంగులు చర్మ వ్యాధులను నివారించి శరీరానికి చలవనిచ్చేవి. రాధాకృష్ణుల ప్రేమ. బృందావనంలో కృష్ణుడు తన గోపికలతో కలిసి రంగులు చల్లుకుని ఆడుకునేవాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఉత్తర భారతదేశంలో లాట్మార్ హోలీ వంటి వేడుకలు ఎంతో ప్రసిద్ధి. భక్తి మరియు ఉత్సాహం కలగలిసిన పండుగే ఇది. గ్రహణానికి ముందే హోలికా దహనం జరుగుతుంది. సాధారణంగా పౌర్ణమి తిథి ఉన్నప్పుడే ఇది చేస్తారు. గ్రహణ సూతక కాలం మొదలయ్యే లోపే రంగుల ఆట ముగించుకోవడం ఆధ్యాత్మికంగా శ్రేయస్కరం. రంగులతో ఆడుకున్నాక గ్రహణ సమయానికి ముందే స్నానం చేసి ప్రశాంతంగా దైవచింతనలో ఉండడం ఉత్తమం. ఇక అసలు విషయానికి వస్తే 2026 మార్చి 3న సంభవించే పూర్ణ చంద్రగ్రహణం, టోటల్ లునార్ ఎక్లిప్స్. గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం సుమారు 2ంటికి మొదలవుతుంది. గ్రహణం పీక్ స్టేజ్ సాయంత్రం 5 ప్రాంతంలో ఉంటుంది. గ్రహణం ముగింపు రాత్రి 8 వరకు కొనసాగుతుంది. మీరున్న ప్రాంతాన్ని బట్టి చంద్రోదయం సమయానికి గ్రహణం కనిపించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇది పాక్షికంగా లేదా పెనబ్రల్గా కనిపించే అవకాశం ఉంది. గ్రహణానికి 9 గంటల ముందు నుంచే సూతక కాలం మొదలవుతుంది. ఈ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానికి ముందే భోజనం ముగించాలి. వండిన పదార్థాలపై దర్బాళ్ళు అంటే గరిక వేయడం మంచిది. చాలా మందికి వచ్చే సందేహం, గ్రహణం ఉన్నప్పుడు హోలీ ఆడవచ్చా? శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో భక్తి మార్గంలో ఉండడం ఉత్తమం. కాబట్టి మార్చి 3 ఉదయం పూట గ్రహణ స్పర్శకు ముందు రంగుల పండుగను ముగించుకోవడం మంచిది. గ్రహణం పట్టు విడిచిన తర్వాత అంటే రాత్రి 8 గంటల తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ప్రసాదం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదు. ప్రకృతిలో వచ్చే మార్పులు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ అరుదైన గ్రహణ హోలీ రోజున నియమాలు పాటిస్తూనే సంతోషంగా పండుగను జరుపుకుందాం. రంగుల కేలీలో ప్రకృతికి హాని చేయని సహజ రంగులను వాడండి. భారతీయ క్యాలెండర్లో ఒక అరుదైన రోజుగా మార్చి 3 నిలిచిపోనుంది. ఒకవైపు వసంత ఉత్సవం హోలీ, మరోవైపు ఆకాశంలో అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం. సాధారణంగా పౌర్ణమి రోజే హోలీ వస్తుంది. కానీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం రావడం, అది కూడా హోలీ పండుగ రోజే సంభవించడం అనేది దశాబ్దాల కాలంలో ఒకసారి జరిగే వింత. టోటల్ లునార్ ఎక్లిప్స్ అంటే పూర్ణ చంద్రగ్రహణం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడుతుంది. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఎందుకంటే చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. గ్రహణ ప్రారంభం
మధ్యాహ్నం 1:42 ప్రాంతంలో ఉండబోతుంది. క్షేత్రగ్రహణం మధ్యాహ్నం 2:50 ప్రాంతంలో ఉండబోతుంది. పూర్ణగ్రహణం సాయంత్రం 4-5 వరకు ఉండబోతుంది. గ్రహణ ముగింపు రాత్రి 7:30 ప్రాంతంలో ఉంటుంది. భారతదేశంలో చంద్రోదయం సాయంత్రం 6:15 నుండి 6:45 మధ్య ఉండబోతుంది. ఇది ప్రాంతాన్ని బట్టి వేరు కావచ్చు. కాబట్టి మనకు గ్రహణం చివరి దశలో గ్రస్తోదయం, గ్రహణంతో కూడిన చంద్రుడి ఉదయం కనిపిస్తుంది. హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం కాదు, అది మనలోని దుర్గుణాలను దహనం చేసి సద్గుణాలను నింపుకునే పండుగ. గ్రహణానికి ముందు రోజు రాత్రి మనం హోలికను దహిస్తాం. ఈసారి గ్రహణ ప్రభావం వల్ల హోలికా దహన సమయం చాలా కీలకం. భాద్రాకాలం ముగిసిన తర్వాతే దహనం చేయాలని పండితులు సూచిస్తున్నారు. శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే హోలీ రంగుల కేలిని ఉదయం 11 గంటల లోపు ముగించుకోవడం శ్రేయస్కరం. గ్రహణ సూతక కాలం మొదలయ్యాక రంగులు చల్లుకోవడం, కేరింతలు కొట్టడం కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. ఓం నమో నారాయణ అనే జపాన్ని 100 సార్లు జపించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత పేదలకు బియ్యం, నువ్వులు లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. హోలీ రోజున కెమికల్ రంగులు వాడడం వల్ల గ్రహణ సమయంలో వాతావరణంలో ఉండే మార్పులతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజ రంగులు మాత్రమే వాడండి. సాధారణంగా పౌర్ణమి రోజున భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. అయితే ప్రతి పౌర్ణమికి గ్రహణం రాదు. ఎందుకంటే చంద్రుని కక్ష భూమి కక్షతో పోలిస్తే సుమారు 5 డిగ్రీలు వాలు కలిగి ఉంటుంది. ఈ వాలు సరిగ్గా 0కి వచ్చినప్పుడు మాత్రమే భూమి నీడ చంద్రునిపై పడుతుంది. భూమి నీడలో 2 భాగాలుంటాయి. అంబ్రా, ఇది భూమి యొక్క అత్యంత చీకటి భాగం. చంద్రుడు ఇందులోకి వచ్చినప్పుడు పూర్ణ చంద్రగ్రహణం అంటాం. పెనంబ్రా, ఇది భూమి యొక్క బాహ్య నీడ భాగం. ఇందులో ఉన్నప్పుడు చంద్రుడు కొంచెం మసకబారినట్లు కనిపిస్తాడు. చంద్రగ్రహణ రకాలు: పాక్షిక చంద్రగ్రహణం, చంద్రునిలో కొంత భాగం మాత్రమే భూమి యొక్క ఆంబ్రా నీడలోకి వెళ్తుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం, చంద్రుడు కేవలం బాహ్య నీడ గుండా వెళ్తాడు. ఇది కంటికి స్పష్టంగా తెలియదు. పూర్ణ చంద్రగ్రహణం, చంద్రుడు పూర్తిగా ఆంబ్రా నీడలోకి వెళ్తాడు. 2026 మార్చి 3న జరగబోతుంది ఇదే. పూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోకుండా ముదురెరుపు రంగులోకి మారుతాడు. దీనికి కారణం రేలీ స్కాటరింగ్. భూమి వాతావరణం గుండా సూర్యరశ్మి ప్రయాణించినప్పుడు నీలం రంగు కాంతి చెల్లాచెదురైపోతుంది. కేవలం ఎరుపు రంగు వేవ్లెంత్ మాత్రమే వంగి చంద్రుని ఉపరితలాలపై పడుతుంది. సరళంగా చెప్పాలంటే ఆ సమయంలో భూమిపై జరిగే అన్ని సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాల కాంతి చంద్రునిపై ప్రతిబింబిస్తుంది. ఈ గ్రహణం యొక్క టోటాలిటీ అంటే పూర్తి స్థాయి సుమారు 1 గంటకు పైగా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం పట్టి ఉంటుంది. దీనిని శాస్త్ర పరిభాషలో గ్రస్తోదయం అంటారు. అంటే మనం సాయంత్రం ఎర్రటి చంద్రుని చూడబోతున్నాం. గ్రహణ సమయంలో సూక్ష్మజీవులు అదే బ్యాక్టీరియా వృద్ధి వేగంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వండిన ఆహారంపై దర్బాళ్ళు వేయడం లేదా ఆహారాన్ని నిల్వ ఉంచకపోవడం మంచిది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఇదే అన్నమాట. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రమా మనోసా జాతః. గ్రహణ సమయంలో మనసు కొంత అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధ్యానం ఉత్తమ మార్గం. ఈసారి సంభవించే పూర్ణ చంద్రగ్రహణం ప్రపంచంలో అధిక భాగం కనిపించబోతుంది. ప్రధానంగా ఆసియాలోని మన భారతదేశంతో సహా చైనా, జపాన్, ఇండోనేషియా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో గ్రహణం ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం గ్రహణానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. మన పండుగను జరుపుకుంటూనే నియమాలు పాటిస్తూ ఆనందంగా ఈ హోలీ పండుగను జరుపుకుందాం.